ముత్తుకూరు సిఐఎస్ఐ అతన్ని ఎందుకు కౌన్సిలింగ్ చేయలేదు? సస్పెక్ట్ షీట్లో ఉన్నోని సంవత్సరం నుంచి ఎందుకు వాడి జోలికి పోలేదు? సస్పెండ్ చేసేసింది. సిఐఎస్ఐ సస్పెండ్ అయిపోయినారు. జస్ట్ ఆ ముద్దాయి వాడి వెనక సస్పెక్ట్ షీట్ ఉన్నప్పుడు అటువంటి వాడిని పిలిపించి స్టేషన్లో కూర్చోబెట్టి మందలించడం జరగలేదు కాబట్టి ఇంకా వాడు బయట తిరుగుతున్నాడు. సస్పెండ్ చేశాడు, బారిసేసింది. ఆమె మేము అధికార పార్టీలో ఉండి చెప్పినా అది పద్ధతి అయితే తప్ప తప్పు చేసిన వాళ్ళని తాట పెరికే టైప్లో ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎస్పీని పంపించిందే దానికోసం. ఈ రౌడీ షీటర్లు, ఈ దుర్మార్గులు నుంచి నెల్లూరు జిల్లాలో ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆమెను పంపించినారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావటం లేదు. నేను ఒక్కటి అడుగుతున్నా కాకాని గౌతమ్ రెడ్డిని, అంటే నువ్వు చెప్పేది దొంగతనాలు, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, కాపర్ వైర్లు, బంగారు గొలుసులు పోయినా పర్వాలేదని చెప్పేసి నువ్వు చెప్తుండవా అని అడుగుతుండా. అతను ఏడుకొండలు చనిపోవటం మాకు బాధే. వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. నిన్న వాడు ఆ కుర్రోడు ఆర్వీ కంట్రీగా బుజ్జిరెడ్డిపాళెంలో వాడు మేనమామని చంపేశాడు, భార్య బిడ్డలను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే హృదయ విదారకం, గుండెలు తరుక్కుపోతాయి. మాకెవరికి దాని మీద ఎవరికైనా సరే మనుషులు అనే వాళ్ళకి బాధ వేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఆ రోజు ఉదయగిరి నారాయణ అక్కడ కందమూరు తీసుకొచ్చి 3 రోజులు కొట్టి వాళ్ళ భార్య ఓపెన్గా మీడియా ముందు చెప్పింది. 2వ రోజు పోయి మేము తీసుకొచ్చామయ్యా, 3వ రోజు కనపడలేదయ్యా, వేకోన చెట్టుకి ఎలాడుతున్నాడయ్యా. అరే హైదరాబాద్ నుంచి నేను వచ్చి స్టేషన్లో కూర్చున్నా, పోస్ట్మార్టం చేశారు, డాక్టర్లు వచ్చారు, అయ్యా టెస్టికల్స్ చెస్ట్ కొట్టిన దెబ్బలు చచ్చిపోయినాడని చెప్పేసి చచ్చిపోయినారు. ఏమైంది? కుటుంబం మాదిగా 70 మంది పోలీసులను పంపించావు, తగలబెట్టించావు, అందరినీ తరిమేశావు, కాలనీలో తగలబెట్టించావు, పోస్ట్మార్టం మార్పించావు. అటువంటి దుర్మార్గాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతాయా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? ఈ గవర్నమెంట్లో ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే నువ్వు అదే సబ్ ఇన్స్పెక్టర్ వల్ల నీకు కనుపూర్లో ఒక ముస్లిం కుర్రోడు 34 ఏళ్ళు కరోనా టైంలో కొడితే గెనం పక్కన చచ్చిపోయి డెడ్ బాడీ అయినాడు. ఇంకో పిల్లోడు వాడు 20 ఏళ్ళోడు, పెళ్లి కాలే, వెంకటాచలం పిల్లోడు, కరోనా టైంలో ఏదో చెట్టు కింద ఫ్రెండ్స్తో కూడా బీర్ తాగుతుంటే నువ్వు తరిమి కొడితే రాత్రి పోయి వాళ్ళ అమ్మ చెప్పింది, కాపటం పెట్టానయ్యా, ఒళ్ళు నొప్పులు, కరీముల్లా సార్ కొట్టాడు అని చెప్పాడయ్యా, ఉదయానికి డెడ్ బాడీ అయ్యా. ఇటువంటి పాపాలు ఎవరు చేశారు? 2016లో నువ్వేం చెప్పావు? ఇప్పుడు సంచలన ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పాడు. మీకు నోట్ ఏం పంపించాడు? ప్రెస్ మీట్ సంచలనం. 2016లో కూడా సంచలనం. నేను కడపలో ఉండా, ఎమ్మెల్సీ ఎలక్షన్, బీటెక్ రవి ఎలక్షన్ గురించి సంచలనం అంట అని నాకు జర్నలిస్టు మిత్రులు ఫోన్ చేశారు. కానీ ఆయన తెల్లారని అని చెప్పాం. అప్పుడేం చెప్పావు? 1000 కోట్ల ఆస్తులు డాక్యుమెంట్లు పెట్టావు. ఇప్పుడేం చెప్తున్నావు కోర్టులో? నేను అమాయకుడిని, వాళ్ళు చెప్తే నమ్మాను అంటున్నావు అని. మళ్ళీ డాక్టరేటు కర్మ. ఈరోజు నువ్వు ఇది ఒక దొంగతనాలు జరగటం కరెక్ట్ కాదు, దొంగల్ని ప్రోత్సహించడం, నువ్వు వెనకేసుకొని రావటం కరెక్ట్ కాదు. అబ్బాయి ఆత్మహత్య చేసుకోవటం ఎవరికి తృప్తి లేదు. ఇటువంటి పనులు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక నెల్లూరు జిల్లా రాజకీయాలకి స్టాల్వార్డ్స్. నెల్లూరు జిల్లాకి చెడ్డ పేరు తెచ్చిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు ఉండవు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన భూముల కుంభకోణాలు ఇంకెవరు చేయలే. ఇంత బరి తెగించి ఎవరు చేయలే. ఈరోజు పోలీసు ఒక పద్ధతి, సీసీ కెమెరాలు పెట్టి, మీరు కావాలనుకుంటే నేను ఒకటి చెప్తుండా,